తెలుగు సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.
వాక్యం 35వ అధ్యాయంలో 25వ వచనం చదివాను, మళ్ళీ చదువుతున్నాను. మరియు వివేకము హృదయం గల స్త్రీలందరూ తాము చేతులతో తాము వడికిన నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలును సన్ననారు నూలును తెచ్చిరి. తర్వాత ఏ స్త్రీలు జ్ఞాన హృదయం గలవారే ప్రేరేపింపడిరో వారందరూ మేక వెంట్రుకలను ఉడికిరి. ఈ 2 విషయాలు మరలా ధ్యానిద్దాం. మొట్టమొదటిగా అంతకుముందు భాగంలో వివేకం కలిగిన స్త్రీలు ఏ విధంగా వాళ్ళు నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలు ఏ విధంగా తీసుకొచ్చి దేవుని మందిరానికి ఏ విధంగా తెరలు ఉడికారో తీసుకొచ్చి కట్టారో ఆ విధంగానే దాన్ని మరలా కంటిన్యూ చేద్దాం. తర్వాత ఈ యొక్క నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలు, వాళ్ళు స్త్రీలు ఉడికినటువంటి ఆ థ్రెడ్ అంటే ఆ నూలు దేవుని మందిరానికి ఎన్ని చోట్ల ప్రశస్తమైనదిగా వాడబడిందంటే అంత ప్రశస్తమైనదిగా వాడబడింది. స్త్రీలు వడికింది అంటే స్త్రీ యొక్క పాత్ర ఎంత ప్రశస్తమైందంటే దేవుని సంఘంలో అనుకుంటారు స్త్రీలు ఏం చేయలేరు అనుకుంటారు, కానీ నిజంగా జ్ఞానం వివేకం కలిగినటువంటి స్త్రీ జీవితం అనేది వాళ్ళ సెంటర్ ఏంటంటే క్రీస్తు వారికి సెంటర్ పాయింట్ అన్నమాట. వారి జీవితంలో ప్రధానమైనటువంటి భాగాన్ని ప్రభు తీసుకున్నాడు వారి జీవితాలని. అలా కాకుండా ఇంకా ఆలోచించినట్టయితే కనుక సంఘం యొక్క స్థాయి కూడా అంత ప్రధానమైంది. సంఘం అనేది ఇక్కడ స్త్రీ అని పోల్స్తున్నాను, కానీ సంఘం దీనికి ఈక్వల్గా మన సంఘాన్ని తీసుకున్నట్లయితే కూడా సంఘం యొక్క ప్రధానమైన స్థాయి ఏంటంటే నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలు ఒడికి దేవుని మందిరానికి ఏ విధంగా తీసుకురావాలన్న సత్యం పాత నిబంధన గ్రంథంలోని బహుతేడాగా చెప్పబడింది. దాని తర్వాత వాళ్ళు తెరలు ఏ విధంగా కుట్టారో అని చెప్పాను. తర్వాత ఇంకో భాగం ఏంటంటే అవి ప్రతిష్ఠితమైన వస్త్రాలు కుట్టారు ఆ నూలు, నీల ధూమ్ర రక్తవర్ణములు గల ఆ నూలుతో. సామెతలు 37వ అధ్యాయంలో 24-25 వచనంలో రాయబడి ఉంది, ఆమె నారపట్టలు నేయించి అమ్మును, నడికట్లను వర్తకులకు అమ్మును అని రాయబడి ఉంది. నారపట్టలు నేయించి అమ్మును, నడికట్లను వర్తకులు అమ్మును అంటే ఏంటంటే ఆమె అమ్ముతుంది అంటే అర్థం అది కాదు. అక్కడ ఆమె తయారు చేసేటువంటి వస్త్రాలు వర్తకులకి, వ్యాపారస్తులకి, అంటే తన వ్యాపారము అనుభవం తెలుసుకుంటే వ్యాపారం చేయడం అనేది కాదు అక్కడ అర్థం. ఆమె యొక్క క్రీస్తుతో ఆ సన్నిహిత సంబంధం, ఆమె తయారు చేసే ఆ యొక్క థ్రెడ్ అనేది అనేకుల్ని ప్రభు చింతకి ఎలా ఆకర్షించుకుందో, ఏ విధంగా ఇతరులకి ఆమె పంచిపెట్టిందో, ఏ విధంగా ప్రశస్తమైన స్థలాల్లో అవి నిలబడ్డాయో అని సత్యం చూపించబడుతుంది దాంట్లో. ఇంకా చూసినట్లయితే కనుక నిర్గమకాండంలో 39వ అధ్యాయం 5వ వచనంలో దాని విచిత్రమైన దట్టికి ఏకాండమై దానితో సమానమైన పని కలిగి బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేను సన్ననారుతోనూ చేయబడిను. అంటే అహరోను భుజస్కంధం మీద ఏం చేయబడిందంటే దట్టి, అంటే విచిత్రమైన దట్టి, ఒక సన్నటిది కాడలాగా దాని మీద సమానమైన పని కలిగి బంగారంతో నీల ధూమ్ర రక్తం నూలుతో తయారు చేసి దాంట్లో 2 రత్నాలు పొదిగారు. 2 రత్నాలు అంటే 2 పచ్చల్లో ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాల యొక్క పేర్లు దాని మీద పొదిగి అహరోను యొక్క కుడి భుజం మీద అంటే ప్రధాన యాజకుని భుజం మీద ఈ 2 రత్నాలు పొదిగారు అన్నమాట. జ్ఞాపకం చేసుకోండి. ఇది వినటానికి చాలా కష్టంగా ఉంటుంది, చదవటానికి చాలా కష్టంగా ఉంటుంది. వాక్యం ధ్యానిస్తే అప్పుడు కానీ దీనిలో ఉన్నటువంటి మార్గం, త్యాగం, సమర్పణ ఎన్నున్నాయో దాంట్లో ఒక స్త్రీ యొక్క జీవితంలో అర్థమవుతాయి, లేకపోతే అర్థం కావు. అంటే ఒక యాజకుని యొక్క స్థానంలో ప్రధాన యాజకుడైన అహరోను యొక్క ప్రధాన యాజకత్వంలో ఈమె చేసిన నూలు పొదగబడిందంటే అసలు అర్థం చేసుకోండి, దాన్ని ఎలా వివరించాలో కూడా నాకు చేత కావటం లేదు. ఒక స్త్రీ పాత్ర అంత ఉన్నతమైన పాత్ర. ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువులో తన యాజకత్వాన్ని తన కుటుంబం కొరకు, తన యాజకుల కొరకు, తన సంఘం కొరకు తన యాజకత్వ సేవ నిలిపింది ఆ స్త్రీ అన్నమాట అర్థం. తన యాజకత్వ సేవను అక్కడికి ప్రధాన యాజకుడైన క్రీస్తుతో అక్కడ సంధించుకోగలిగింది. ఆ మార్గంలో కూడా ఆమె చేసిన పని జ్ఞాపకార్థం కలిగించబడింది. అంత ఉన్నతమైన స్త్రీ. ఎంతమంది ఉన్నారు అటువంటి స్త్రీలు? ఎంతమంది ఉన్నారు? వేళ మీద అక్కడక్కడ లెక్క పెట్టచ్చేమో. అటువంటి స్త్రీల్ని సంఘం గుర్తించదో, లోకం గుర్తించదో చెప్తున్నాను వినండి. లోకం అసలే గుర్తించదో, సంఘం కూడా ఎందుకు గుర్తించదంటే అసలైన వాళ్ళు గుర్తిస్తారు, కానీ మామూలు వాళ్ళని గుర్తించలేరు. ఎక్కడ కూడా నిలబడటానికి ఆస్కారం ఎవరు వాళ్ళకి. కారణం ఏంటంటే ఆ విధంగా ఉంది నేటి సంఘ జీవితం. ఉన్నతమైన స్థాయిలో నిలబడగలిగే స్థాయిలో ఉండవలసిన సంఘ జీవితం ఎందుకు తొట్టిల్లిపోతుంది? కారణం ఏంటంటే క్రీస్తు యేసు యొక్క ప్రధాన యాజకత్వంలో నిలబడినటువంటి వ్యక్తులు చాలా తక్కువగా కనబడతారు మనకి. తర్వాత ఆ వాక్య భాగంలో
అంటే భుజస్కంధముల మీద జ్ఞాపకార్థ రత్నాలుగా చెక్కబడ్డాయి. నిర్గమకాండం 39 అధ్యాయం 7వ వచనంలో భుజస్కంభం మీద లేత పచ్చల్లో ఈ 12 ఇశ్రాయేల్ యొక్క గోత్రకర్తల యొక్క పేర్లు జ్ఞాపక రత్నాలు అంటే ఆ రత్నాలు వాళ్ళు 12 గోత్రాలు పేర్లు అని అనుకుంటున్నాం, నిజమే. కానీ ఈ 12 గోత్రాలలో ఒకటి చెప్తాను. రూబేను గోత్రం గురించి. తర్వాత రూబేను ప్రథమ ఫలం అని రాయబడి ఉంది. అంటే అది యాకోబుకి ప్రథమ ఫలం అని రాయబడి ఉంది. తన జ్యేష్ఠత్వాన్ని ధృవీకరించినా సరే దాంట్లో లోతైన అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ప్రథమ ఫలంగా వచ్చాడు ఈ లోకంలోకి. ప్రథమ ఫలంగా వచ్చాడు ప్రభు ఈ లోకంలో. కొత్త నిబంధన సంఘానికి ఆయన ప్రథమ ఫలం అని సత్యం చూపించబడుతూ ఉంది. ఆయన ప్రథమ ఫలం అంటే తండ్రికి ప్రథమ ఫలంగా ఆయన తీసుకురాబడ్డాడు ఈ లోకంలో. సంఘాన్ని ప్రథమ ఫలంగా కొన్నాడు. సంఘాన్ని ప్రథమ ఫలంగా కొని తండ్రికి సమర్పించాడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. అది ఎందుకోసం జ్ఞాపక రత్నాలు అంటే క్రీస్తు యొక్క 12 స్థానాలు జ్ఞాపక రత్నాలుగా ఈ యొక్క అహరోను యొక్క భుజస్కంధం మీద ఈ యొక్క నీల ధూమ రక్తవర్ణములుగా నూలుతో బంగారుతో అల్లి ఈ రత్నాలు పొదిగారు దాంట్లో. అంటే క్రీస్తు యొక్క ప్రధాన యాజకత్వం, ఎటువంటి యాజకత్వాన్ని ప్రభు ఈ లోకంలో జరిగించాడో అర్థం చేసుకోండి. ఎటువంటి యాజక ధర్మాన్ని ప్రభు ఆయన శిలువలో విజ్ఞాపన చేశాడో ఆ యాజక ధర్మం ఎటువంటిదో నేటి సంఘం గుర్తించుకోవాల్సిన స్థాయి నేటి సంఘం మీద ఉంది అనే మాట అర్థం. దాని తర్వాత అంతకంటే ఎక్కువ చెప్పలేను కాబట్టి తర్వాత అంటే స్త్రీలు వీరి యొక్క సేవ, ప్రతి స్త్రీకి కూడా యాజకత్వ సేవ అప్పగించబడింది. ఏమీ చేయలేమనుకుంటున్నారు స్త్రీలు. యాజక సేవ అప్పగించబడింది స్త్రీకి. అంటే ఎవరు చూసి మెచ్చుకునేది కాదు, ఎవరు చూసి గనపరిచేది కాదు, ఎవరికి కూడా తెలియదు తన రహస్య జీవితం తనకి దేవునికి మధ్య తప్ప ఎవరికి కూడా తెలియదు ఆ రహస్య ప్రేమ కానీ, ఆ రహస్యంలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధత కానీ, ఆ ఉన్నతమైన ఆ ప్రేమ కోసం తన కళ్ళు ఇప్పారి చూసే విధానం కానీ, క్రీస్తు ప్రేమ కోసం తపన చెందడం కానీ ఎన్నున్నాయో అవన్నీ తనకి తెలుస్తాయి. చెప్తే విడ్డూరంగా ఉంటుంది మీకు అందరికీ. విడ్డూరంగా ఉంటుంది అంటే ఏంటంటే అసలు లేదు, ఆ సంగతి మర్చిపోవాలి. ఈ యుగంలో ఆ సంగతి మర్చిపోవాలి. ఆ సంగతి లేదు ఇప్పుడు. మా తండ్రులకి, తల్లులకి, తాతలకి వాళ్ళకి తెలుసు కానీ ఇప్పుడు ఈ జనాంగంలో తెలియనటువంటిది ఏంటంటే అవి మరుగునుంచబడ్డాయి. యాజకత్వ సేవ కన్నీటి దారుల్లో నిలబడినటువంటిది యాజకత్వ సేవ. రోదనలో నిలబడింది యాజకత్వ సేవ. రోదనలో నిలబడింది విజ్ఞాపన యొక్క స్థాయి. ఇవన్నీ కూడా దేవుడు సంఘానికి ఇచ్చాడు. దాని తర్వాత నేటి స్త్రీలకు ఇచ్చాడు ప్రభు. నేటి స్త్రీలకి ఆ ఉన్నతమైన విలువలు ప్రభు నేటి స్త్రీలకు ఇచ్చాడనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందే. తర్వాత చూసినట్లయితే ఇంకో భాగం ఏంటంటే ముందుకు వెళ్ళిపోతున్నాను. ఏ స్త్రీలు జ్ఞానం హృదయం కలవారే ప్రేరేపింపబడిరో వారు మేక వెంట్రుకలను ఉడికి. మేక వెంట్రుకలు అంటే అవి నిర్గమకాండం 35 అధ్యాయంలో 26వ వచనంలో ఏం రాయబడిందంటే వారు మేక వెంట్రుకలను ఉడికారు. ఏంటి మేక వెంట్రుకలు ఏంటి? చూస్తానికి దానికి స్వరూపం లేదు, దానికి అందం లేదు. అసలు ఎటువంటి నల్లటి మేక చూస్తే మనకి అందరూ అసహించుకుంటారు. అసలు అది దగ్గర కూడా రానివ్వరేమో మేక అంటే. అసలు అటువంటి మేక వెంట్రుకల్ని ఎవరు ఉడికారు అంటే జ్ఞానం కలిగిన స్త్రీలు ఉడికారంట మేక వెంట్రుకలు. ఏంటి అసలు దాని అర్థం? దాని కూడా అర్థం అంటే నిర్గమకాండం 35 అధ్యాయంలో 26వ వచనంలో రాయబడి ఉంది. బైబిల్ వాక్యం చెప్తుంది, సామెతల గ్రంథంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అని చెప్పబడతా ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానానికి మూలం. భయంలో భక్తిలో జ్ఞానం పుట్టింది. అర్థం చేసుకోండి. ఎవరు ఆయనకి భయపడతారో భక్తిలో, తర్వాత ఆయన ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో అక్కడ జ్ఞానం పుట్టింది. అది ఏమీ లేకుండా జ్ఞానం కావాలంటే జ్ఞానం అది పనికిరాని జ్ఞానం. ఏ తత్వజ్ఞానం కానీ, లోక సంబంధమైన జ్ఞానం కానీ, నాలెడ్జ్ కానీ, లేకపోతే మరీ విధమైన జ్ఞానాలు కానీ, ఈ జ్ఞానాలు బైబిల్ జ్ఞానాన్ని, బైబిల్ ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని బయటికి ఇప్పి చూపించలేవు. ఈ జ్ఞానాలు అవి ఎలా ఉంటాయంటే అక్షరానికి పరిచారకులు కానీ ఆత్మకి వారు పరిచారకులు కాదు. కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయం రాయబడింది. వారు అక్షరానికి పరిచారులు కానీ ఆత్మకు పరిచారకులు కాదు అని రాయబడి ఉంది. అక్షరానికి పరిచారకులుగా మనం చేయబడకూడదు, కానీ ఆత్మకు పరిచారకులుగా చేయబడాలంటే ఈ జ్ఞానం భయంలో భక్తిలో పుట్టే జ్ఞానం మన ఆత్మకు అందించబడుతుంది. ఆ దానిలో మన ఆత్మని సాధకం చేయాలి అనే విషయం జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత యెషయా గ్రంథంలో 33 అధ్యాయం 6వ వచనంలో నీ కాలంలో నియమింపబడినది స్థిరముగా ఉండును, రక్షణ బాహుళ్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధి కలుగు. అంటే రక్షణ బాహుళ్యము ఎక్కడంటే రక్షణ బాహుళ్యములో బుద్ధి జ్ఞానముల సమృద్ధి కలదు. ఎక్కడది? యెషయా 33 అధ్యాయం 6వ వచనంలో రక్షణ బాహుళ్యములో బుద్ధి జ్ఞానముల సమృద్ధి. రక్షణ బాహుళ్యం అంటే ఏంటి?
రక్షణ అనుగ్రహించబడి రక్షణ అంటే ఇప్పుడు అందరికీ ఊతపదం అయిపోయింది. రక్షణ అంటే రక్షించబడ్డావు అంటే ఊతపదం అయిపోయింది. దాంట్లో స్వచ్ఛందమైనటువంటి కాంతి ఆ హృదయానికి అర్థం అవ్వట్లేదు, ఇప్పుడు అర్థం కావట్లా. అర్థమై చెప్పడానికి కూడా ఎవరికి ఛాన్స్ లేదు. అది రక్షణ అనేది ఏంటి? ప్రకాశించే క్రీస్తు రక్తంలో ప్రకాశించే దివ్యమైన సత్యం. అది రక్షణ ఒక హృదయానికి ఇవ్వబడింది. ఎటువంటి హృదయమైనా సరే ఆ హృదయం ప్రకాశిస్తుంది, మెల్లమెల్ల మెరుస్తుంది ఆ హృదయంలో ఆ రక్షణ. అది ఆ రక్షణ క్రీస్తు రక్తం ద్వారా ఆత్మ లభించే రక్షణ. అది దాంట్లో రాయబడి ఉంది. రక్షణ బాహుళ్యం ఏంటంటే బుద్ధి జ్ఞానముల సమృద్ధి. బుద్ధి జ్ఞానముల సమృద్ధి అంటే ఆత్మకి ఇవ్వబడుతుంది అనమాట అర్థం చెప్పాలి. దాని తర్వాత యెహోవా జ్ఞానం వారికి ఐశ్వర్యము. యెహోవా జ్ఞానము దాంట్లో పుట్టిన జ్ఞానం ఏమైందంటే వారికి ఐశ్వర్యం ఇచ్చింది. ఐశ్వర్యం ఒకసారి చెప్పాను అది నేను, కానీ దాన్ని వివరించను. దాంట్లో రక్షణ బాహుళ్యంలో పుట్టినటువంటి ఆ యొక్క జ్ఞానం ఏమైందంటే కింద రాస్తాడు ఆయన, యెహోవా భయము వారికి ఐశ్వర్యం. ఆ విధమైన భయం ఏమైందంటే వారికి ఐశ్వర్యం ఇచ్చింది. భయపడాలి దేవునికి. మనిషికి కాదు భయపడేది. మా తల్లి చూస్తాడు, తండ్రి చూస్తాడని భయం కాదు, నా ప్రభువు చూస్తాడని భయం. నా పరలోకం ఉందని నా ప్రభువు నన్ను చూస్తున్నాడు అనేటువంటి భయం ఏ హృదయంలో ఉంటుందో అటువంటి వ్యక్తుల్ని 1, 2, 3, 4, 5 లెక్క పెట్టచ్చు అంతే. 100 మందిలో 4, 5 లెక్క పెట్టచ్చు, లేకపోతే 1000 మందిలో 4, 5 లెక్క పెట్టవచ్చు. అటువంటి వ్యక్తుల్ని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అటువంటి వ్యక్తులు నేటి సంఘానికి పునాది రాళ్ళుగా, నేటి సంఘానికి స్తంభాలుగా నిలబడతారు. అటువంటి వాళ్ళు ప్రభువుకు కావాలంటున్నాడు ప్రభు. అటువంటి వాళ్ళు దేవునికి భయపడే వాళ్ళు కావాలి. అటు వారికి ఐశ్వర్యం కలుగుతుంది. ఏ ఐశ్వర్యం కలుగుతుంది? లోకంలో ఐశ్వర్యమా అని చెప్పేది? లోకంలో ఐశ్వర్యం కాదు, ఆత్మని ఎత్తి పట్టుకుంటాడు దేవుడు. తన హస్తాల్లో, గాయం నొందిన హస్తాల్లో తన ఆత్మని పట్టుకుంటాడు దేవుడు. ఆత్మను పట్టుకుని శిలువ యొక్క ఆ యొక్క రక్తంలో తన చేతుల నీడలో తీసుకొని ఆ రాతిని దాంట్లో ముంచుతాడు తీసుకెళ్ళి. ఈ బండరాయి, చెకుముకి రాయి క్రీస్తు రక్తంలో వివిధ కోణాలతో ప్రకాశిస్తుంది. ఆ ఐశ్వర్యం నీకు కావాలి. అది నీకు లేదంటే నీ జీవితం వృధా, నీ జీవితం శూన్యం. నువ్వు శూన్యంలో నువ్వేమి సంపాదించుకోలేవు. ఆ వృధాకరం జీవితంలో నువ్వేమి సంపాదించుకోలేవు. ఈ అంధకారమైన నీ బ్రతుకులో నువ్వు చీకటి సంపాదించుకోవాలి, వెలుగు నువ్వు సంపాదించుకోలేవు. వెలుగు నీ జీవితానికి అందదు. అపవిత్రత తప్ప పరిశుద్ధమైనది నీ ఆత్మకు అందదు. పరిశుద్ధమైన కోణాలు నీ ఆత్మకు లభించవు. జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాన్ని. అందుకోసం ప్రభు అంటున్నాడు దాంట్లో, రక్షణ బాహుళ్యము బుద్ధి జ్ఞానముల సమృద్ధి కలుగును, యెహోవా భయము వారికి ఐశ్వర్యం ఇచ్చును. తర్వాత జ్ఞానం కలిగిన స్త్రీలు ఏం చేశారంటే, ఏ జ్ఞానం స్త్రీలలో ఉందో శీలలో ఐశ్వర్యం పుట్టింది. స్త్రీలు చూశాను. ఇటువంటి స్థాయి ఏ హృదయంలో ఉందో వారిలో ఐశ్వర్యం పొంగి పొర్లింది. జ్ఞానం పొంగి పొర్లిందంటే ఐశ్వర్యం పొంగి పొర్లిందంటే జ్ఞానం పొంగి పొర్లింది అనమాట అర్థం. జ్ఞానం ఉప్పొంగిందంటే ఆ ఉప్పొంగే జ్ఞానం అమర్యాదగా నడవదు. జ్ఞానం అది అమర్యాదగా నడవదు. ప్రేమను గురించి చెప్తుంటాడు ఆయన. ఆ ప్రేమ అమర్యాదగా నడవదు, సప్రయోజనం విచారించుకోదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకోవద్దు. అలాగే ఈ జ్ఞానం కూడా అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, సప్రయోజనం విచారించుకోదు, ఏది తనదనుకోదు, అన్నీ ఇతరులు అనుకుంటుంది. తనకున్న డబ్బు కానీ, తనకున్నటువంటి పరపతి కానీ, తనకున్నటువంటి ఈవులు కానీ అనేకులకు చెందాలనుకుంటుంది ఆ స్త్రీ. జ్ఞాపకం చేసుకోండి. అటువంటి వారు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో. జ్ఞాపకం చేసుకోవాల్సింది ఆ సంగతి కూడా. ఈ జ్ఞానం కలిగిన స్త్రీలు మేక వెంట్రుకలను అడిగారంటే ఎవరికి కావాలి ఆ మేక వెంట్రుకలు అనుకుంటాం మనం. మేక వెంట్రుకలు ఎవరికి కావాలి? నల్లటి మేక వెంట్రుకలు. దాంతో ఆ స్త్రీ ఎంత జ్ఞానం ఉందంటే వాళ్ళల్లో. ఒక జ్ఞాపకం చేసుకోండి, ఒక హృదయంలో ఇంటర్నల్గా అంటే అంతర్యంలో పరిశుద్ధ తెరల్లో నీలధూమ్ర రక్తవర్ణములు గల ఆ తెరల్లో సౌందర్యం పుట్టిందంటే, ఆ సౌందర్యం కాపాడబడాలంటే ఏం చేయాలంటే వారి అంతరంగానికి మేక వెంట్రుకల తెర కప్పబడాలి. మేక వెంట్రుకలు అంటే ఏంటంటే మన కోసం శాపగ్రాహి అయిన ప్రభు, కల్వరి శిలువలో శాపాన్ని భరించినటువంటి ప్రభు. 53 అధ్యాయంలో ఏషియాలో స్వరూపమైన సౌసైన లేదు, మనం అతను చూచి అపేక్షించినట్లుగా అతను ఎందుకు స్వరూపము లేదు, అతడు తృణీకరింపబడిన వాడును, వ్యసనాకాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను ఉండెను అన్నాడు. దాంట్లో అతను తృణీకరింపబడిన వాడు కనుక మనం ఎన్నిక చేయలేకపోతామే అన్నాడు. దాంట్లో అతను తృణీకరించబడ్డాడు ప్రభు. అటువంటి తృణీకరించబడిన ప్రభు ఏంటంటే మేకకి సాదృశ్యంగా చూపించి, మేక అంటే నల్లటి మేక. ఆ మేక వెంట్రుకలు ఎవరికి కావాలి? ఆ మేక వెంట్రుకలు ఈ జ్ఞానం కలిగిన స్త్రీలకి ఎటువంటి జ్ఞానం పుట్టిందో ఆ హృదయంలో, దేవుని యందు భయభక్తులు కలిగిన జ్ఞానం, కొత్త నిబంధనలో క్రీస్తు యందు భయభక్తులు పుట్టిన జ్ఞానం, దేవుని యందు భయభక్తులు పుట్టిన జ్ఞానం, పాత నిబంధనకి కొత్త నిబంధనకు మధ్యలో నిలబడినటువంటి ఆ స్త్రీలు, శిలువ యాగంలో నిలబడినటువంటి స్త్రీలు, శిలువకు అనుగుణ్యంగా నిలబడినటువంటి స్త్రీలు,
సిలువను భరించి నిలబడినటువంటి స్త్రీలు, సిలువ అడుగుల్లో క్రీస్తు అడుగుల్లో అడుగు వేసినటువంటి స్త్రీలు ఏం చేశారంటే, జ్ఞానం కలిగిన స్త్రీలు మేక వెంట్రుకలు తీసుకొచ్చారు. ఆ మేక వెంట్రుకలు ఏం చేయబడ్డాయంటే మందిరానికి పై కప్పుగా వేయబడ్డాయి. చూసుకోండి, బైబిల్ గ్రంథం చదవండి, చదివితే అర్థమవుతుంది. ఆ మేక వెంట్రుకలు మందిరానికి పై కప్పుగా వేయబడ్డాయి. పై కప్పు అంటే ఎక్కడా సందు లేకుండా, అంటే పాప పరిహార్థమై నిలబడినటువంటి క్రీస్తు మన శాపాన్ని పాపాన్ని భరించినట్టు ఆయన రాయబడింది. కొరింథీ రాసిన పత్రిక, మనము ఆయన నీతి ఎగునట్లు దేవుని నీతి ఎగునట్లు పాపం మెరిగిన ఆయన మన కోసం ఆయన పాపంగా చేయబడ్డాడు ప్రభు. ఆయన దేవుని నీతి మనం ఎరగాలి. ఏ నీతి ఎరగాలి? దేవుని నీతి ఎరగాలి, కల్వరి నీతి ఎరగాలి, మహిమాయుక్తమైన నీతి ఎరగాలి. మహిమాయుక్తమైన నీతిలో జీవప్రదమైన నీతి ప్రవహిస్తుందని చెప్పాను. అర్థం చేసుకోండి. అర్థం చేసుకోలేకపోతే ప్రభువుని అడగండి, ప్రభువా ఈ జ్ఞానం ఏంటి అని అడగండి ప్రభువుని. కల్వరిలో ప్రవహించే నీతి ఏంటి, లేకపోతే మహిమలో ప్రవహించే ఆ నీతి ఏంటి అని అడగండి. కల్వరిలో ప్రవహించే నీతి మహిమాయుక్తమైన ద్వారాల గుండా ప్రవహించినటువంటి నీతి. మహిమా యొక్క సౌందర్యాన్ని కడితే కల్వరిలో ప్రవహించిన నీతి మనిషి హృదయ అంతరంగంలో పాపాన్ని కట్టింది. ఆ మహిమాయుక్తమైన నీతి పరిశుద్ధమైన సౌందర్యాన్ని ఆత్మకి ఇచ్చింది. పాప మరణాల మధ్య పరిశుద్ధతల నీతి మధ్య ఈ నీతి విస్తరించి బహుగా సంగీతాలు పడింది. నీతి విస్తరించి పువ్వులు పూసింది, అంటే పుష్పించింది. నీతియుక్తమైనటువంటి కాంతి కిరణాలు ఆ స్థాయిలో పుట్టాయి. అది పరిచర్య ఏంటది. ఆ పరిచయం బయటికి తీసుకురావాలంటే జ్ఞానం కలిగిన స్త్రీలు ఏ విధంగా కల్వరిలో శాపగ్రహి అయిన ప్రభు దగ్గరలోకి వెళ్ళి ఆ నీతిని కనుగొని ఆ యొక్క మేక వెంట్రుకలు తీసుకొచ్చి మందిరానికి పైకప్పుగా వేశారో, నీ నీతి పాప భూయిష్టమైన అపవిత్రమైన నీతి నేను చెప్పేది దేవునీతి కాదు. ఆ అపవిత్రమైన నీతి, అపవిత్రత దేవునీతి అగునట్లుగా, పరిశుద్ధుడిని యొక్క నీతి అగునట్లుగా నీవు దేవుని చెంతకు వస్తే తప్ప నీ యొక్క నీతి జీవప్రదమైన నీతి కాదు. అప్పుడుగానే అవుతుంది. ఈ మేక వెంట్రుకలు అటువంటి స్థానం. ఒక పక్క జ్ఞానం, మరొక పక్క వివేకం. వీటి మధ్యలో సంఘం నిలబడింది. ఒక పక్క జ్ఞానంలో, ఒక పక్క వివేకంలో సంఘం నిలబడింది. సంఘం ఏంటంటే ఆ సంఘం ఎక్కడ అంత ఉన్నతమైన స్థాయిలో సంఘం నిలబడిందని చెప్పగలరు. దాంట్లో చూసినట్టయితే కనుక స్త్రీ యొక్క స్థాయి ఇంత ఉన్నతమైన స్థాయిలో స్త్రీ నిలబడితే మనం ఏ విధంగా ఉంటున్నాము అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. దాని తర్వాత చూసినట్లయితే కనుక నిర్గమకాండం 36 అధ్యాయం 27 వచనాలు చూస్తే కనుక ముగించేస్తాను త్వరలో. దాంట్లో నిర్గమకాండం 35 అధ్యాయంలో 27 వచనాలు ప్రధానులు ఏఫోదుకును పతకమునకును చిక్కుడు రత్నములను, లేత పచ్చలను, సుగంధ ద్రవ్యములను, దీపమునకు అభిషేక తైలమును, పరిమళ ధూపమునకు తైలమును తెచ్చిరి. దానిలో ప్రధానులు అన్నాడు. దాంట్లో ప్రధానులు ఏం తీసుకొచ్చారంటే వారు ఇశ్రాయేలు దేవుని చూచారు. ఆ ప్రధానులు 24 అధ్యాయం నిర్గమకాండంలో వారు ఇశ్రాయేలు దేవుని చూచారు. ప్రధానులు, అధికారులు, పెద్దలందరూ కూడా ప్రభువుని ప్రాముఖ్యమైన వారందరూ కూడా ప్రభువుని చూశారు. వారి దైవత్వాన్ని చూడండి. ఒక సూర్యుడు ఉన్నాడంటే ఈ భూమి మీద ఎన్ని గ్రహాలలో ఎటువంటి ఎక్విప్మెంట్ లేకపోతే ఎటువంటి విలువైనటువంటి వాల్యుబుల్ థింగ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయో ఈ గ్రహాల్లో దాన్ని ఛాయారూపంగా అంటే నిజస్వరూపమైన కావచ్చు, అది ఎగ్జాంపుల్గా చూపించబడుతుంటే, మరి క్రీస్తును కనుగొన్నటువంటి వ్యక్తి జీవితంలో నేటి మనం పెద్దవాళ్ళు అంటే వాక్యం చెప్పేటువంటి పెద్ద వాళ్ళు అని అర్థం చెప్పేది. వయసుని గురించి పట్ల పెద్ద వాళ్ళు అంటే అందరూ కూడా ఎవరైనా సరే ఆ ప్రభుని చూశారంటే, ప్రభుల దైవత్వాన్ని కనుగొన్నారంటే వారిలో ఎన్ని విలువైన వస్తువులు రొటేట్ అవుతూ వచ్చాయో ఆత్మలో, ఎన్ని విలువైన వస్తువులు ఆత్మలో రొటేట్ అవుతూ వచ్చాయో అనే సత్యాన్ని అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దాంట్లో వాళ్ళు ఏది ఇచ్చారంటే ఏఫోదునకు పతకమునకు చెక్కు రత్నాలు, వాటికి రత్నాలని చెక్కడానికి అటువంటి రత్నాలు తీసుకొచ్చారు వాళ్ళు. తర్వాత లేత పచ్చలు, సుగంధ ద్రవ్యములు. అంటే ఈ రత్నాల్లో 12 ఇశ్రాయేల్ గోత్రాల యొక్క పేర్లు రాయబడ్డాయి. ఒకటి. రెండవదిగా లేత పచ్చల్లో ఇశ్రాయేల్ 12 గోత్రాల పేర్లు భుజస్కం మీద రాయబడ్డాయి. సుగంధ ద్రవ్యములు, అభిషేక తైలం తయారు చేయబడింది. దీపం, అభిషేక తైలము దీపంలో వేయబడింది. పరిమళ ధూపం, అభిషేక తైలంలో ఈ పరిమళ ధూపం తయారు చేయబడింది. సుగంధ ద్రవ్యాలు, అభిషేక తైలములు, ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా నేను చెప్తే నాకు చెప్పడానికి కష్టంగా ఉంది, కానీ మీరు వినడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది సబ్జెక్ట్. అది అయినా సరే చెప్పక తప్పదు కాబట్టి చెప్తున్నాను. అంత విలువైనవి వీళ్ళు ఏం చేశారంటే దేవుని మందిరాన్ని తీసుకొచ్చారు. అభిషేక తైలాన్ని, ప్రతిష్టాభిషేక తైలాన్ని, దాంట్లో నూనెని, రత్నాలని, దాంట్లో చెక్కి రత్నాలని, పరిమళ ధూపంలో కావాల్సిన వస్తువుల్ని
అన్నీ తెచ్చారంటే అర్థం ఏంటంటే ఒకే మాట చెప్తాను, దాని అన్నిటి కూడా వివరించలేను కాబట్టి ఈ సమయంలో రత్నాల గురించి చాలా వరకు చెప్తూ వచ్చాను నేను. రత్నాల గురించి, పచ్చల గురించి కూడా చెప్తూ వచ్చాను నేను. అభిషేక తైలం, పరిమళ ధూపద్రవం ఇవన్నీ కూడా మన ఆరాధనలో ఆయన యొక్క అభిషేక తైలం, పరిమళ ధూపం మన యొక్క ఆరాధనలో నింపబడాలి. ఏమి నింపబడాలంటే పరిశుద్ధిని కీర్తిస్తున్నామంటే పరిశుద్ధిని ఆరాధించే అభిషేక తైలం, సుగంధ అభిషేకం తైలం, పరిమళ తైలం, మన సుగంధం, ఆ క్రీస్తు యొక్క సుగంధం మన యొక్క ఆరాధనలో ఫిల్ చేయాలి. ఫిల్ చేస్తే అది తీసుకువెళ్ళి అతి పరిశుద్ధమైన స్థలంలో ఆ ధూపవేదిక లేక అదే సువర్ణ అక్కడ పెట్టబడుతుంది. ఈ యొక్క ధూపవేదిక ఎక్కడ పెట్టబడుతుంది? అతి పరిశుద్ధమైన స్థానంలో పెట్టబడుతుంది. నీ ఆరాధన ఉట్టి ఆరాధన అయితే అది వెనక్కి వెళ్ళిపోద్ది. అతి పరిశుద్ధ స్థలంలో కూడా రాదు. అతి పరిశుద్ధ స్థలం కాదు, పరిశుద్ధ స్థలంలో కూడా రాదు ఆరాధన ఏంటంటే క్రీస్తు యొక్క అభిషేకం, క్రీస్తు యొక్క ప్రశస్తమైన పూర్ణ అభిషేక తైలం, ప్రశస్తమైన సుగంధ ద్రవ్యాలు, తర్వాత పరిమళ ధూపం, ఇవన్నీ కూడా అంటే అర్థం ఏంటంటే క్రీస్తు యొక్క శిలువలో ఆ యొక్క పరిమళం, ఆ సువాసన, అభిషేకం, పరిశుద్ధిని అభిషేకించిన ప్రతిష్టాభిషేక తైలం, తండ్రి కుమారుని అభిషేకించిన ఆ ప్రతిష్టాభిషేక తైలం, పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించబడినటువంటి ఆ ప్రతిష్టాభిషేక తైలం, నేటి సంఘాన్ని అభిషేకించి ఆ ప్రతిష్టాభిషేక తైలం నీ ఆరాధనలో ఉండాలి. అటువంటి ఆరాధన అయితే నీ ఆరాధన ప్రభు దగ్గరికి అతి పరిశుద్ధ స్థలంలో సువర్ణ ధూపవేది అక్కడ నిలబడుతుంది. అక్కడ ఆరాధన, అటువంటి ఆరాధనని ప్రభు నీ దేవుని సన్నిధిలో కోరుకుంటున్నాడు ఆయన. అది అంత ఉన్నతమైన స్థాయిలో ఈ యొక్క పెద్దలు అనబడినవారు లేకపోతే ప్రధానులు అనబడిన వారు, ఇశ్రాయేలు గోత్రాల్లో ప్రధానులు అనబడిన అంత ఉన్నతమైన ప్రధానులు వాళ్ళు ఏంటంటే ఇంత ప్రశస్తమైన స్థానాన్ని దేవుని మందిరాన్ని కట్టడానికి తెచ్చారంటే అది సంఘం యొక్క కట్టడం, సంఘం యొక్క నిర్మాణం ఏంటంటే అది నిర్మాణం సంఘం యొక్క నిర్మాణం. ఇప్పుడు డూప్లికేట్ కాదు, ఒరిజినాలిటీ ఏంటంటే అదే ఒరిజినాలిటీ అని ప్రభు చెప్తున్నాడు దాంట్లో. ఇవన్నీ కావాలి, ఇవన్నీ లేకుండా ఇప్పుడు ఏం జరుగుతున్నాయి, అసలు ఇప్పుడు ఏం వింటున్నాం, అసలు నేను విమర్శించడానికి కాదు, చెప్పడానికి కూడా కాదు. ఏం వింటున్నాం, ఏం జరుగుతున్నాయి, ఏం వాక్యం వింటున్నాం, దేనికి లోబడుతున్నాం, క్రైస్తవత్వం అంటే ఏంటి, క్రైస్తవత్వం ఎక్కడ నిలబడింది, క్రీస్తులో నుంచి ప్రవహించిన క్రైస్తవత్వం ఇప్పుడు నేటి దినాలు ఎక్కడుంది ఒకసారి ఆలోచించుకోండి. నేను గొంతు చించుకున్నా కాదు, ఆత్మలో విషయాలు మీతో మాట్లాడడం తెలుస్తుంటున్నాను. ఎక్కడుంది ఆ క్రైస్తవత్వం, ఎక్కడ నిలబడింది లోకంలో, అవి సత్యాన్ని ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు. దాంట్లో ఏఫోదుకు పథకానికి చెక్కు రత్నాలు, అవి ఆ దైవత్వంలో ఎన్ని రాళ్ళు ఈ ప్రధానులు తీసుకొచ్చారంటే ఈ ప్రధానుల్లో ఇన్ని ప్రశస్తమైన రాళ్ళు చెక్కబడ్డాయి హృదయంలో. ఒక స్త్రీ ఉందనుకోండి, ఆ యాజకత్వంలో ఎన్నో ప్రశస్తమైన రాళ్ళు ఆత్మలో నుంచి బయటకు వచ్చేసాయి. అర్థం ఏంటంటే దైవత్వం వచ్చేసింది. దైవత్వం నీలం అంటే దైవత్వము, పచ్చ అంటే క్రీస్తు యొక్క నీతి. తర్వాత ఈ విధంగా ఒక్కొక్క రాయి, ఒక్కొక్క స్థాయి, ఈ 12 రత్నాల యొక్క కాంతి సమూహం ఏంటంటే ఆ హృదయంలో నుంచి ఆరాధన నుంచి ఆ హృదయంలోనికి, యాజకత్వంలో నుంచి తన హృదయంలోనికి అవి ప్రకాశిస్తూ వచ్చాయి. వీరు ఏం చేశారంటే వీటిని తీసుకొని దేవుని మందిరాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే దేవుని మందిరం దీంతో కట్టబడాలంటే ఈ ప్రశస్తమైన స్థానంతో దేవుని మందిరం కట్టబడాలి. ఉట్టిగా కట్టబడటానికి కాదు, స్వలాభాన్ని కోరుకునేది కాదు. దేవుని మందిరం కట్టడానికి సొంత లాభం కోసం కాదు, పరిశుద్ధుని యొక్క ప్రేమతో, పరిశుద్ధుని మీద ఉన్న ప్రేమతో, సిలువలో క్రీస్తు యొక్క ప్రేమతో, కల్వరి సిలువలో ప్రాణం పెట్టినటువంటి క్రీస్తు యొక్క ప్రేమతో, మన కొరకే విజ్ఞాపనకర్తగా నిలబడినటువంటి ఆ ప్రధాన యాజకుని యొక్క ప్రేమతో మన హృదయం ఎంతవరకు ఏకమవుతుంది. ఏకమైన హృదయాంతరంగంలో ఈ ప్రశస్తమైన రాళ్ళు ఎన్ని తీసుకురాబడ్డాయి. ఈ రాళ్ళు తీసుకురాబడితే దేవుని సంఘాన్ని కట్టాలి, లేకపోతే దేవుని సంఘం కట్టడానికి కుదరదు. ఈ ప్రశస్తమైన రాళ్ళు తీసుకురాబడితే దేవుని సంఘాన్ని కట్టాలి. ఈ కట్టే రాళ్ళు అప్పుడు అంటున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో, సంఘం యొక్క పరిపూర్ణమైన జ్ఞానం అన్నాడు. దాంట్లో పరిపూర్ణమైన జ్ఞానం ఈ జ్ఞానంతో సంఘాన్ని కట్టండి అంటున్నాడు. దాంట్లో ఎఫెసీ సంఘానికి రాస్తూ దాంట్లో అంత పరిపూర్ణమైన స్థాయి దానికి చూపిస్తూ వచ్చాడు దాంట్లో. తర్వాత ఇంకో విధంగా చెప్పాలంటే కనుక క్రీస్తు యొక్క ప్రశస్తమైన గుణగణాలు అంత ప్రధానమైన స్థాయిలో ఆత్మలో ప్రకాశించాలి. ఈ 12 రాళ్ళు ఎలా ప్రకాశించాయో అవి క్రీస్తు యొక్క గుణగణాలు ఆత్మలో ప్రకాశించగలిగితేనే ఆ జ్ఞానం ఆత్మలో ప్రకాశిస్తుంది. ఇంత ప్రశస్తమైన స్థానంలో రూబేను గోత్రం ప్రథమ ఫలంగా ఏ విధంగా తీసుకురాబడిందో, యూదా గోత్రం ఏ విధంగా క్రీస్తుకి యూదా గోత్రాన్ని ప్రభు ఆయన లోకంలో పుట్ట ఎలా ఎన్నుకున్నాడో ఆ విధంగా ఒక్కొక్క గోత్రాన్ని ప్రభు ఎలా ఎన్నుకున్నాడో ఈ 12 రత్నాలుగా భుజస్కంధం మీద 12 రత్నాలుగా చెక్కబడి జ్ఞాపకార్థమైన రత్నాలుగా రాయబడి ఉంది. జ్ఞాపకార్థమైన రత్నాలుగా అవి చెక్కబడ్డాయి, జ్ఞాపకార్థమైన రత్నాలుగా అవి దాచబడ్డాయి అని సత్యం అది జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. ఇంకా చాలా చెప్పడానికి చాలా ఉంది, ఇంకా చెప్పలేను నేను. ఎందుకంటే
పథకములకు చిక్కు రత్నములు అని కూడా ఉంది. అలాగే మీరు చదువుకునే బైబిల్ గ్రంథంలో ఇంత డీప్ సబ్జెక్ట్ని ఇంత విడమర్చి చెప్పడం అనేది చాలా కష్టం. ఏదైనా రక్షణ స్వార్థ అంటే ప్రకటించగలం, కానీ దేవుని గ్రంథంలో దాచిపడి ఉన్న ఈ అమూల్యమైన సత్యాలని ఒకటొకటిగా విప్పారి చెప్పడం అనేది చాలా కష్టతరమైన విషయం. కాబట్టి మీద అది గ్రహించగలిగిన వాళ్ళు దేవుని గ్రంథంలో గ్రహించి దేవుని ఆశీర్వాదం పొందండి. ప్రభు ఈ వాక్యాన్ని దీవించను గాక. తండ్రి స్తోత్రంలో ప్రభా, ఉన్నతమైన కరుణామయుడైనటువంటి దేవుడు నీవు ప్రభా. నీ రక్షణ మార్గాల్లో తేజవంతమయ్యాయి ప్రభు. నీ రక్షణ బాహుళ్యం ఆత్మలు విశాలపరిచింది. సంకుచితమైన హృదయ అంతఃకరణలో ప్రభు నీ ఆత్మిక రత్నాలు మిలమిల మెరిసాయి ప్రభా. లేకపోతే నీ వాక్యం యొక్క తీవ్రత ఆత్మకు అందేది కాదు. పరిశుద్ధుడైన నీ యొక్క ముఖ స్వరూపంలో నీ తేజస్సులో ఆత్మ ప్రకాశించింది కనుక నీ సత్యం ప్రకాశించింది ప్రభు. నేటి పరిశుద్ధుల్లో ఈ సత్యం ప్రకాశించాలని ప్రభా నేను వేడుకుంటున్నాను తండ్రి. మీ నామం గణపరచబడాలి ప్రభా. వాక్యం విన్న వారి హృదయాల్లో నీ కొరకైన తపన దయచే, నీ కొరకైన వేదన దయచే ప్రభా. చలనం దయచే ఆత్మలో తండ్రి ప్రభా. నాకు కాదనుకోకుండా చే ప్రభా. ఈ వాక్యం నాకు కాదనుకోకుండా చే ప్రభా. ఈ ప్రశస్తమైన వాక్యం ప్రభు మట్టిలోకి వెళ్ళిపోకుండా చే తండ్రి ప్రభా. మట్టిలోకి వెళ్ళిపోకుండా చేయి ప్రభు. పరిశుద్ధుల హృదయాల్లో తేజవంతమై పరిశుద్ధ ఫలం అందుకోవడానికి సహాయం చేయి. పరిశుద్ధిలో నీతియుక్తమైన ఫలం అందుకోవడానికి మీరు సహాయం చేయండి ప్రభా. పరిశుద్ధమైన నామం కనపరచబడినట్లుగా ప్రభా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నా తండ్రి, ఏ వాక్యం వింటున్నారో ఎవరు వింటున్నారో వాక్యాన్ని ఆశీర్వాదం ఉన్న గృహంలోకి ప్రభా నీ తేజస్సు ఆ గృహాన్ని నింపండి. వారి హృదయాలను నింపండి ప్రభు. నీ మహిమ యొక్క ప్రకాశం వారి సంఘాలను నింపండి ప్రభా. నా తండ్రి దేవా, నీ ముఖకాంతి ఆ సంఘాల మీద కుటుంబాల మీద ప్రకాశింపని ప్రభా. నా తండ్రి, వాక్యం ఇచ్చినటువంటి నా హృదయంలో తేజవంతమైన స్థానం, క్రీస్తు ముఖస్వరూపం ఎదుట నిలబడినటువంటి స్థానం, నా ఆత్మకి ఇచ్చినటువంటి స్థానం ఫలవంతం చేయి రక్షక. నువ్వు ఫలవంతం చేయి. నీ ఫలం పదే పదే అందుకోవాలని నా ఆత్మ వేదన పడుతూ ఉంది తండ్రి. నీ ఫలం, నువ్వు ఇచ్చిన ఫలం జీవవృక్ష ఫలం, జీవవృక్ష మాధుర్యాన్ని నీ గ్రంథం నుంచి ఇప్పారింది ప్రభు. తేనెతో ఇప్పారే నీ గ్రంథంలో ప్రభా. తేనె యొక్క మాధుర్యం ప్రభు ఇప్పారింది. దారలో విడదీయబడ్డాయి ప్రభు. నీ దారిలో ప్రవహించే ఆత్మలో ప్రభా. దానికి ప్రతిఫలమే ఈ వాక్యం యొక్క మాధుర్యం తండ్రి. అనేకులు దీవించు. నన్ను నా దీనస్థితిని కూడా లెక్కించుకుని జ్ఞాపకం చేసుకోమని ప్రభా ప్రార్థన అంగీకరించమని తండ్రి యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఎంతవరకు సిస్టర్ సుల్తాన్ నబీ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.